రైట్ శంకరి, మనం చూసాం మొన్న ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ ఘోరంగా పరాభవం పొందినటువంటి దృశ్యం చూసాం. 11 స్థానాలకే పరిమితమైంది. సో ఈ నేపథ్యంలో కూడా అంటే అసెంబ్లీకి వెళ్లడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. సో ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి చేత ఎంపీ పదవికి రాజీనామా చేయించి ఆయన కడప నుంచి ఎంపీగా పోటీ చేసి ఢిల్లీలోనే ఉండాలి అనే ఆలోచన చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోందంటూ గత 2 రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్తనైతే చక్కర్లు కొడుతోంది. ఆ నిర్ణయం ఈ రోజు రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఈ రోజా లేదనంటే 2-3 రోజుల్లో ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. ఎందుకంటే అసెంబ్లీకి రావడం ఆయనకి ఇష్టం లేదు. సో అక్కడ ఏంటంటే ఆ 11 మందితో మనం చేసేది ఏమీ లేదంటూ కూడా గతంలో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. సో మండలిలోనే మనకు బలం ఉంది, అక్కడే మనం చూసుకుందామని కూడా చెప్పిన పరిస్థితి. ఇవన్నీ చూస్తూ ఉంటే కూడా దీనికి బలం చేకూర్చే విధంగా ఉన్నాయంటూ కూడా మాటలు వినిపిస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి చూస్తే తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారా? కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైన నేపథ్యంలో విపక్ష హోదా కూడా దక్కకపోవడంతో వచ్చే 5 ఏళ్లు కూటమి సర్కారును ముఖ్యంగా సీఎం చంద్రబాబును ఎదిరించి నిలవలేనని ఆయన ఒక నిర్ణయానికి వచ్చారా అంటే అవునని అంటున్నారు పరిశీలకులు. ఈ క్రమంలో పులివెందుల ఎమ్మెల్యే స్థానానికి జగన్ రాజీనామా చేస్తారని, అదేవిధంగా తన సోదరుడు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో కూడా రాజీనామా చేయిస్తారని ప్రచారం జరుగుతుంది. ఆ వెంటనే కడప ఎంపీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో జగన్ పోటీ చేస్తారని, పులివెందుల స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో తన మాతృమూర్తి విజయలక్ష్మి లేదా సతీమణి వైఎస్ భారతీలను రంగంలోకి దింపుతారని కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం ఊపందుకుంది. ఇక అదే సమయంలో భారతికి వైసీపీ రాష్ట్ర పగ్గాలు అప్పగించి తాను ఢిల్లీకే పరిమితమయ్యేలా జగన్ ప్లాన్ చేస్తున్నట్లు ఈ ప్రచారం చాటి చెబుతోంది. ఇక ఎంపీగా ఉంటే తనపై నమోదైన అక్రమాస్తుల కేసులను మేనేజ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుందని కూడా ఆయన తలపోస్తున్నట్టుగా సోషల్ మీడియాలో భావిస్తోంది. ఇక అదే సమయంలో ఢిల్లీ రాజకీయాల్లోనూ కీలకం కావచ్చన్నది ఆయన ఆలోచనగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇవాళ జరగనున్న దివంగత ముఖ్యమంత్రి తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతిని పురస్కరించుకుని కడపలోని ఇడుపులపాయలో ఉన్న వైఎస్ సమాధి వద్ద జగన్ నివాళులర్పించనున్నారు. ఈ సందర్భంగా ఆయన తన రాజీనామా ప్రకటన చేసే అవకాశం ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జోరందుతుండటంతో గమనార్హం. జిల్లాలో ఒక 2 రోజులుగా హాట్ టాపిక్ అయింది జగన్ రాజీనామా సంబంధించి. ఎంపీ అవినాష్ రెడ్డి కడప ఎంపీ పదవికి రాజీనామా చేపించి ఆ తర్వాత ఇతరులు ఎమ్మెల్యే పదవికి పులివెందుల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీకి పోటీ చేయించాలనేది వాళ్ళ ఉద్దేశం. ఒక హాట్ టాపిక్ అయితే మారింది. ఎంపీ పోటీ ఇక్కడ ఎన్నికల అతను కేంద్రానికి వెళ్ళి ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలతో వెళ్ళలేమని చెప్పి అసెంబ్లీకి వెళ్ళలేము 11 మందితో. అందులో ఏపీలోనే ఉండడమే అతను నామూసుగా ఉన్నది. గతంలో కూడా చెప్పడం జరిగింది అది ఉండలేని పరిస్థితి తన వర్గీయులతో కూడా తన ముఖ్య వర్గీయులతో కూడా చెప్పడం జరిగిందట. ఏపీలో ఉండలేము అసెంబ్లీకి వెళ్ళలేము అని చెప్పి అసెంబ్లీతో 10 మంది ఎమ్మెల్యేలతో తన పోలేదని చెప్పి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో తన ఎంపీ అవినాష్ కి ఎంపీ పదవికి రాజీనామా చేపించి కడప ఎంపీకి తన ఎంపీకి పోటీ చేసి ఉప ఎన్నికల్లో ఆ ఢిల్లీకి వెళ్ళాలనేది ప్రధానంగా. అంటే ప్రధానంగా ఇక్కడ అసెంబ్లీకి వెళ్ళలేదనేది కాదు, ప్రధానంగా తన కేసులకు సంబంధించి కూడా ఇటీవల ఈడీ జగన్ కేసులకు సంబంధించి కోర్టులు చెప్పిన నేపథ్యంలో ఫాలో ఎక్కువగా స్పీడప్ కూడా చేయమని కోర్టులు చెప్పిన నేపథ్యంలో తన కేసులను అట్లే అవినాష్ కేసులను 2 మేనేజ్ చేయాలంటే ఢిల్లీకి వెళ్ళాలా, ఏదో ఒక విధంగా బీజేపీలో వచ్చేసి వాళ్ళు 2 మేనేజ్ చేసి అటు కేసులు కాదు ఆ కేసులు కూడా మేనేజ్ చేసుకోవాలని చెప్పి ప్రధాన ఉద్దేశం అనేది మనకు సమాచారము. సో ఈ నేపథ్యంలో అటు ఇద్దరు కేసులు జగన్ రెడ్డి కేసులు అటు అవినాష్ కేసులు 2 కూడా మేనేజ్ చేసుకోవచ్చు ఢిల్లీకి వెళ్తే బీజేపీతో కొమ్మచ్చి అని చెప్పి బీజేపీ రాణిస్తాగా లేదనేది ఒక తర్వాత విషయం. కానీ ఈ కేసుల నేపథ్యంలో జగన్ కేసులు ముఖ్యంగా ఇటీవల కోర్టు స్పీడప్ చేసిన నేపథ్యంలో తన కేసులు కూడా మేనేజ్ చేసుకోవాలి. అట్టే అవినాష్ త్వరలో అరెస్టులు కూడా ఉండొచ్చు, అవినాష్ కేసులు కూడా మేనేజ్ చేసుకోవాలి. సో ఈ నేపథ్యంలో
తప్పకుండా ఎంపీ అసెంబ్లీకి అయితే ఇంకా వెళ్ళలేము. సో ఈ నేపథ్యంలో తప్పకుండా రాజీనామా చేసి ఇట్లా కడప ఎంపీకి చేయడం అనేది ఉత్తమం అని చెప్పి టాక్ అయితే హాట్ టాపిక్ నడుస్తోంది. తన వర్గీయులతో తన అనుచరులతో అన్నట్టు తెలుస్తోంది. సో వాళ్ళ సోషల్ మీడియాలో అంటే వైసీపీ సోషల్ మీడియాలోనే ఈ విధంగా ఒక 2 రోజుల క్రితం అయితే రావడం జరిగింది. సో మొత్తం మీద అయితే ఈ రాజీనామాల పర్వం అటు జగన్ ఇటు ఎంపీ అవినాష్ ఈ రాజీనామా పర్వం అయితే కడప జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. గౌరీ, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.